అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 16 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృశ్చిక రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుపై శివరామదాస్ గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వస్తికం చెట్లు చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక రేపటి రోజున ఈ రాశి వారికి కలిసి వచ్చే అంటే రేపటి రోజు మీకు శని భగవానుడి యొక్క ఆరాధన అనేది చాలా బాగా మేలు చేస్తుంది. ఎక్కువగా మీరు రేపటి రోజున ఎన్ని పూజలు చేసినా కూడా అన్ని రకాలుగా శని భగవాన్ యొక్క పూజలు ప్రయత్నించండి. ఎక్కువగా స్వామివారికి ఇష్టమైనటువంటి పనులు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. తద్వారా ఏంటంటే మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహాల దోషాలు కానీ లేదంటే ఏదైనా కానీ మీరు పితృదోషం వల్ల బాధపడుతున్నట్లయితే కనుక వీటన్నిటి నుండి కూడా మీరు బయటపడతారు. అయితే రేపటి రోజు దినఫలితాలను చూసినట్లయితే కనుక 2 భారీ పెద్ద ఎత్తున మంచి శుభవార్తలు అయితే వినేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలు చెప్పాలంటే కనుక నక్క తోక తొగినట్లుగానే మంచి శుభవార్తలు వినబోతుందని చెప్పుకోవాలి. అయితే ఆ శుభవార్తలు దేనికి సంబంధించినవి, రేపటి రోజు మీ యొక్క శుభఫలితాలు ఏ విధంగా మీ జీవితంలోకి రాబోతున్నాయి, మరి రేపటి రోజు మీరు పొందేటువంటి అదృష్టాలు మరింత ఎక్కువగా మీరు పటిష్టంగా పొందాలంటే ఏ దేవతలను చేసుకునేటువంటి పూర్తి అంశాలు ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దామండి. ఈ రాశి వారికి అసలు రేపటి రోజు ఈ సంవత్సరం అంతా కూడా చాలా ఎక్కువగా కష్టాలను సమస్యలు ఎదుర్కొనేటువంటి రాశుల్లో ఈ రాశి వారు ఎక్కువ కనిపిస్తున్నారు. లాభాలు నష్టాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. కానీ ఈ రాశి వారికి మరింత ఎక్కువగా కష్ట నష్టాలు అనేవి ఎక్కువగా వచ్చాయని అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చినటువంటి ప్రతి సమస్యను కూడా వీరు బయటపడుతూ వస్తున్నటువంటి కారణం కూడా ఈ మీ మంచితనం, అలాగే భగవంతుని యొక్క ఆశీర్వాదం. ఇప్పటి వరకు మీరు నిరాశ నిస్పృహకు లోనవుతూ కూడా చాలా మంచి మనస్తత్వంతో ఎక్కడ కూడా అంటే చెడు అలవాట్లకు కానీ చెడు ఆలోచనలకు కానీ గురి కాకుండా భగవంతుడు అంతవరకు ఇస్తే అంతవరకే సంతృప్తికరమైన జీవితాన్ని మీరు పొందుతూ వచ్చారు. చాలా కొద్ది రోజుల నుండి మీకు విజయం అనేది మిమ్మల్ని వరించబోతుంది అనేటువంటి సంకేతాలు భగవంతుడు మీకు అనేక రకాలుగా సూచనలు తెలియజేస్తూ ఉన్నాడు. కానీ మీరు ఏంటంటే పెద్దగా వాటి గురించి పట్టించుకోవడం లేదని శని భగవాన్ యొక్క అనుగ్రహం అనేది మీ మీద పూర్తిగా కలగబోతుంది. శని ప్రభావం మీపై కొంచెం తగ్గుముఖం పడడం వల్ల ఈ రాశి వారి యొక్క జాతకం పూర్తిగా అతి త్వరలోనే మారబోతుంది. అయితే నిజ నిజాలు ఏంటంటే ఈ రాశి వారికి గత 5 సంవత్సరాల నుండి కూడా ఏళ్ళనాటి శని అనేది ఎక్కువగా పీడిస్తుంది. అయితే వీరికి సుఖాలను అనిపించినప్పుడు కూడా సుఖాలను మీరు ప్రశాంతంగా అనిపించలేకపోయారండి. లైఫ్లో పూర్తిగా డౌన్ అయిపోయారు. ఇక లైఫ్లో బాగా ఎదిగిన వాళ్ళు కూడా డబ్బు సంపాదించిన వారు కూడా ఎందుకు ఖర్చులు అవుతున్నాయో కూడా తెలియకుండా బాగా బాధపడుతూ వస్తున్నారు. పొదుపు చేసుకోకుండా చాలా డబ్బునంటే వృధాగా ఖర్చులు ఎక్కువగా చూడవలసి వచ్చినటువంటి రోజులైతే డబ్బును పొదుపు చేసినటువంటికి ఏ విధంగా ఖర్చు అవుతుందో కూడా తెలియకుండా అలా జరిగిపోతూ వస్తుందన్నమాట. దానివల్ల చాలా బాధలకు గురయ్యారు, సమస్యలకు గురయ్యారు. అయితే ఈ 5 సంవత్సరాలు ఏం జరిగిందని అయితే మీకు బాగా అర్థమైందండి. తెలిసి కూడా పూర్తిగా బాధలు పడ్డారు, సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే అవన్నీ కూడా ఇప్పుడు మీరు పూర్తిగా మర్చిపోవాలి. ఎందుకంటే ఇక సంతోషాలు మీ ముందుకు రాబోతున్నాయి. మీకు కష్టాల నుండి విముక్తి అనేది పూర్తిగా భగవంతుడు మిమ్మల్ని కష్టాల నుండి విముక్తి వరించబోతున్నాడు. రేపటి రోజున అద్భుతంగా మీకు కలిసి రాబోతుంది. అలాగే ఈ రాశిలో ఉంటే కొంచెం శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది. చివరి దశ అనేది కనిపిస్తుంది. కాబట్టి శని భగవానుడు ఏంటంటే మన జీవితంలోకి వచ్చాయంటే వెళ్ళేటప్పుడు కూడా మంచి చేసి వెళ్ళిపోతాడండి. ఉన్నప్పుడు మనల్ని కొంచెం కష్ట నష్టాలకు గురి చేసి మనల్ని చెడు మంచి చెడు ఏంటంటే తెలుసుకునేలాగా చేసి తర్వాత స్వామి మన నుండి మన జీవితం నుండి బయటకు వెళ్ళిపోతాడు. అయితే స్వామి తిట్టుకుంటూ ఉంటామండి. చాలామంది కూడా ఏళ్ళని శని పట్టి పీడిస్తుంది, మా జీవితం అంతా నరకం అయిపోయింది, కష్టాల నుండి లేపడలేకపోతున్నాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ శని భగవానుడు చాలా మంచి భగవానుడు అని చెప్పి అందరూ తెలిసినటువంటి విషయం అండి. ఎందుకు ఇలా చెప్తున్నామంటే శని భగవానుడు తప్పు చేసిన వాళ్ళని మాత్రమే ఎక్కువగా బాధపడుతూ ఉంటాడు, వారినే శిక్షిస్తాడు. పాపం చేసే వాళ్ళని కళ్ళలో కూడా పాపం చేయకూడదని చెప్పి ఎవరైతే మనసులో అనుకుంటూ ఉంటారో అటువంటి వారికి ఒకవేళ ఏలినాటి శని ఉన్నప్పటికి కూడా వాళ్ళని ఎటువంటి సమస్యలు కూడా ఏమి చేయలేవండి. కాబట్టి
మీకు కష్టాలు ఉన్నాయంటే మీరు మనసు పెట్టి మీకు చేతనైనంత పనులు మీరు చేసుకొని భగవంతుడి మీద భారం వేసి కనుక మీరు మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్తూ ఉంటున్నారంటే కనుక మీకంతా కూడా మంచి జరుగుతుంది. అయితే మీరేంటంటే ప్రతి సమస్యలో కూడా ఇప్పటివరకు ఇరుక్కొని కూడా ఎక్కడ కూడా బయటపడలేక చాలా ఇబ్బందులకు గురయ్యారు. కానీ మీకొచ్చినటువంటి అదృష్టం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. భగవంతుని యొక్క సపోర్ట్ అనేది మీకు బాగా ఉండబోతుంది. మీకు మీ మనసులో ఏదైతే ఆలోచనలు ఏదైతే దేని గురించయితే మేము ఒక స్టేజ్‌లోకి వెళ్ళలేకపోతున్నాము, చాలా కష్టపడ్డాము, గొప్ప స్థాయికి వెళ్ళేలోపు మమ్మల్ని ఎవరో లాగి పడేసినట్లుగా మేము కింద పడిపోతున్నాం అని చెప్పి చాలా రకాలుగా భయపడిపోయి బాధపడుతూ ఉంటారు. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు అనుభవిస్తున్నటువంటి బాధలకు తెరబడబోతుంది. మనిషి అన్న తర్వాత కాస్త కూస్తో కుళ్ళనేది ఏర్పడుతుందండి. ప్రతి మనిషి కూడా స్వార్థం, అసూయ ఏ విధంగా ఉంటాయో నిరాశ, నిస్పృహ ఒక మనిషికి మాయలాగా కమ్మేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి మీలో మీకు తెలియనటువంటి ఒక టాలెంట్‌ని మీరు మర్చిపోయి, నీరస పడిపోయి, ఇక అవ్వదు అనుకున్నటువంటి పనులు సైతము రేపటి రోజు మీకు చాలా చక్కగా అనుకూలంగా అయితే కొద్దో గొప్పో అయినా మంచి మీరైతే అవ్వదని చెప్పి పక్కన పెట్టేసినటువంటి పనిలో మీరు రేపటి రోజున చిన్న ఒక 10% అయినా సరే మంచి పాజిటివ్ అనేది కనిపిస్తుంది. తద్వారా మీరు మరింత ఎక్కువగా తేజవంతంగా, ఉత్సాహకరమైనటువంటి మంచి అంటే మునిపెన్నడు లేనటువంటి మరింత ఎక్కువగా ఉత్సాహంతో కూడుకున్నటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీలో మరింత ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే మీరు మరింత ఏంటంటే మంచి ఎదుటివారి కష్టాల్లో ఎప్పుడైనా సరే ఇంకా కష్టం ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా రేపటి రోజున నేను ఉన్నా అని చెప్పి వారికి వెన్నుదన్నులాగా నిలబడి వాళ్ళ అన్ని రకాలు కూడా ఆదుకుంటారు. కాబట్టి మీకేంటంటే అన్యాయం జరుగుతుందని భగవంతుడు సహాయం చేయడానికి నిలబడబోతున్నాడు. గుర్తుంచుకోండి. మీరు ఇప్పటివరకు ఎన్ని కష్ట నష్టాలు అనుభవించినప్పుడు కూడా భగవంతుడు ఎప్పుడు మిమ్మల్ని పైకి లేపుతూనే ఉన్నాడండి. చెయ్యి అందిస్తూనే ఉన్నాడు. ఈ విషయాన్ని మాత్రం అసలు మర్చిపోకండి. సమస్యలు మాకే ఉన్నాయి, కష్టాలు మాకే ఉన్నాయని చెప్పి అనుకోకండి. ప్రతి రాశిలో పుట్టిన వారికి, ప్రతి నక్షత్రంలో ఉన్నవారికి, ప్రతి మానవుడు కూడా కష్ట నష్టాలనేవి సర్వసాధారణం. వాటిని తట్టుకొని నిలబడ్డ వారే నిజంగా భగవంతుడికి దగ్గరవుతారు. కాబట్టి ఈ విధంగానే ఈ రాశి వారు కూడా ఎన్నో రకాల సమస్యలకు గురయ్యారు, కాదనలేదు. అయితే వీరికి ఒక మంచి అదృష్టం అనేది ఒక అవకాశం అనేది తలుపు తట్టబోతుంది. ఈ రాశి వాళ్ళకి ఒక మంచి పనిని భగవంతుడు ఇవ్వబోతున్నాడు. తద్వారా మీరు కష్టపడిన వాళ్ళందరూ కూడా మంచి స్థాయికి రాబోతున్నారు. ఇప్పుడు కూడా ఇంకా కష్టపడాలండి. కష్టంతో ఎటువంటి ప్రతిఫలం అనేది మీకు డబుల్ ట్రిపుల్‌గా మారబోతుంది. అలాగే మీ కోరిక 100 రెట్లు అదృష్టంతోటి మీకు నెరవేరబోతుంది. మీ పని పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించండి. మీ సోమరితనం ఏదైతే ఉందో పూర్తిగా బద్ధకాన్ని రేపటి ఏం చేద్దాం అని చెప్పి అనుకోకుండా రేపు మీకు అందిపుచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే మీకేదైతే మీరు దాటుకుని అధిగమించాలని చెప్పి ఇప్పటివరకు అనుకున్నారో ఆ లక్ష్యాన్ని చేయించడానికి ప్రయత్నించండి. ఆరోగ్యకరంగా కూడా రేపటి రోజు మీకు అన్ని విధాలుగా శరీరం సహకరిస్తుంది. ప్రయాణాల విషయంలో సహకరిస్తే అన్ని రకాలుగా మీరు బాగా మీ యొక్క శరీరం అనేది సహకరిస్తుంది. ప్రయాణాలు చేయడానికి అలాగే దేవాలయ దర్శనాలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో చాలా చక్కగా సమయాన్ని స్పెండ్ చేస్తారు. ఆ హ్యాపీనెస్ నెరవేరేలాగా మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ కష్టమైనటువంటి శుభవార్తలు ఖచ్చితంగా మీరు ఉద్యోగ పరంగా, బిజినెస్ పరంగా, వ్యాపార పరంగా ఇలా దేని గురించి అయితే మీరు ఎన్నాళ్ళుండో కష్టపడినట్లు దాని గురించి మీరు ప్రతిఫలం అనేది పొందటం లేదని చెప్పి నిరాశపడిన దాంట్లో మీరు మంచి ప్రతిఫలం అనేది చూసిన తర్వాత మీ మనసుకి ఎంత హాయిగా ఉంటుందంటే అంత మంచి పాజిటివ్ ఎనర్జీతో నిండినటువంటి మంచి ఉత్సాహంతో నిండినటువంటి రోజుగా చెప్పుకోవాలి. ఎటువంటి ఆందోళన కానీ కనిపించడం లేదు. అలాగే గ్రహాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి. గ్రహస్థితి ఎలా ఉన్నప్పుడు కూడా మనం చేసినటువంటి పనులు అలాగే మనకున్నటువంటి లక్ష్యం, మనకి ఉన్నటువంటి నమ్మకం, భగవంతుడి మీద ఉన్నటువంటి నమ్మకం ఇవన్నీ కూడా మనల్ని ముందుకు నడిపిస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని అయితే తప్పకుండా గుర్తుంచుకోండి. దైవానుగ్రహం అనేది మనకు చాలా ముఖ్యం కాబట్టి దేవుడి ఆరాధన చేసుకోండి. అలాగే ఇష్ట దైవాన్ని ఆరాధించుకోండి. అప్పుడప్పుడు శని దేవుడి తైలాభిషేకాలు చేయించుకోండి. తైలాభిషేకం ఇవన్నీ కూడా 2 సంవత్సరాలు ఈజీగా గడిచిపోయి మీకు అంటే చాలా మంచి వేస్తాడు. భగవంతుడి ఈ ఒక్క పాయింట్ అయితే గుర్తుంచుకోండి. అసలు భయపడాల్సిన అవసరం అయితే లేదనే విషయాన్ని కూడా మీరు మరింత ఎక్కువ గుర్తు చేసుకుంటూ ఉండండి. ఇక రేపటి రోజు చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది. అలాగే కొత్తగా అంటే ఒక తెలియనటువంటి ఏదైనా సరే ఒక ఇనిషియల్స్ రేపటి రోజు మీకు అందగా కూడా అదే చేసుకునే వారికి పట్టిందల్లో కూడా బంగారము, ఆర్థిక లాభాలు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒక గొప్ప స్థాయి అనేది మీరు ఎదురు చూసినప్పుడు కూడా స్థాయికి రేపటి రోజు చేరుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు మరింత ఎక్కువగా రెట్టింపు అవుతాయి. అలాగే మీరు చేసినటువంటి పని దగ్గర మిమ్మల్ని మరింత ఎక్కువగా పొగడతలకు కూడా గురి చేసే విధంగా మీ పనితీరు ఉంటుంది. చాలా కష్టజీవులు కాబట్టి ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది. మీ జీవితంలో మీరు ఇప్పటివరకు పొందినటువంటి జీవితాన్ని ముందు ముందు రోజుల్లో మరింత ఎక్కువగా పొందుతారు. అసలు చెప్పాలంటే ఈ సంవత్సరం మీకు మరింత ఎక్కువగా కలిసి రాబోతుందండి. అంతేకాకుండా సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు.
వ్యాపారంలో కావచ్చు, అటు ఏ వృత్తి వాళ్ళకైనా కానీ అద్భుతంగా కలిసి వస్తుంది. ఇలా మీరు కనుక్కున్నదాన్ని కూడా ఒక రకంగా చెప్పాలంటే చిన్నపాటి సమస్యలు అనేవి సర్వసాధారణం, అందరికి ఎదురయ్యేవే. అటువంటివన్నీ కూడా దాటుకొని ముందుకు వెళ్తేనే మన జీవితం అనేది రాటు తేలుతుంది. చాలా కష్టపడ్డారు, కష్టం తగినటువంటి ప్రతిఫలాన్ని అందుకోబోతున్నారు. మీరు కోరుకున్నటువంటి మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని చాలా బాగా, అంటే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ రాశి వారు, మీరు ఏదైతే కోరుకున్నారో మీ తల్లిదండ్రుల నుండి మీ యొక్క సపోర్ట్ అనేది పొందుతారనమాట. సంతాన పరంగా కూడా అన్ని రకాలు కూడా బాగుంది. విశేషమైనటువంటి రోజు రేపటి రోజున అన్ని రకాలు కూడా మీకు యోగదాయకమైన రోజు అని చెప్పుకోవచ్చు. మరి తెలుసుకున్నాకండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.